నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకుందాం ఆవకాయ చేపల పులుసు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని దానిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె మరిగిన తర్వాత 7 నుంచి 8 చీల్చిన పచ్చిమిరకాయలు వేయించుకోవాలి. వేగిన మిర్చిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో సన్నగా తరిగిన 4 ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి బాగా పండిన 4 టమాటాలు తీసుకొని ప్యూరీ చేసి రెడీ పెట్టుకోవాలి. టమాటా ప్యూరీలో నుంచి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టి నూనెలో వేయించుకోవాలి కొంచెం సేపు వరకు. ఈరోజు నేను వాడింది శీలావతి చేప. దాదాపుగా కేజీ ఉంటుంది ఈ చేప. చాలా రుచికరంగా ఉంటుంది. రెండు నిమిషాలు మూత పెట్టి చేపల ముక్కలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత గరిటెతో చేప ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల కళ్ళుప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం, ఫ్రెష్ కరివేపాకు, ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుని దాని నుంచి తీసుకున్న రసం వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చేప ముక్కలు చింతపండు రసంలో ఉడకడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. చూపించిన విధంగా చేప పులుసుని తిప్పుకోవాలి. ఇంకో ప్యాన్లో మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దంచుకుని ముద్ద చేసుకుని పెట్టుకోవాలి చూపించిన విధంగా. దంచిన ముద్దని చేపల పులుసులో వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చేపల పులుసుని తిప్పుకోవాలి. కొత్త ఆవకాయ నూనె గ్రేవీ వేసుకోవాలి. తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో అద్భుతమైన చేపల పులుసు రెడీ అవుతుంది. చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుందిరా చారీ, వేరే లెవెల్.